Please subscribe to Pretty Queen Sri. Like, share and subscribe. Like, share and subscribe. Comment also. Subscribe. Like, share and subscribe to my Pretty Sri. అందరూ సబ్స్క్రైబ్ ఏంది సబ్స్క్రైబ్ మనం ఈరోజు కేరళ వచ్చాం. తిరువనంతపురంలో ఒక మ్యారేజ్కి. ఈ మ్యారేజ్కి ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో తర్వాత చెప్తాను. వీళ్ళే మన కపుల్స్. ఇదే మ్యారేజ్ ఫంక్షన్ హాల్. బ్యాక్ సైడ్ టెంపుల్ అటాచ్డ్ ఉంది దీనికి, ఫంక్షన్ హాల్కి. సరౌండింగ్స్ అంతా చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీగా ఉంది, చెట్లు తోటలు అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. ఫస్ట్ పెళ్లి కూతురే మనకు ఎదురు పడింది. ఓ ఫోటోషూట్లో చాలా బిజీ ఉన్నట్టుంది. ఈ మ్యారేజ్కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, అదేంటంటే 2 డిఫరెంట్ రీజన్స్, 2 డిఫరెంట్ కల్చర్స్ అండ్ 2 డిఫరెంట్ స్టేట్స్ని కలిపే మ్యారేజ్ ఇది. వింటుంటేనే వావ్ అనిపిస్తుంది కదా. మాటల్లోనే పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు. పెళ్ళికొడుకే సెల్ఫ్ డ్రైవింగ్ కారు. అట్లుంటుంది మరి మా అరవింద్ అన్నతో. ఇక మీదట నన్ను ఎవరైనా నీకు నచ్చిన బెస్ట్ కపుల్ ఎవరైనా అడిగితే ఇక వీళ్ళ పేరే చెప్తాను నేను. ఎందుకంటే ఒక వీధిలో ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని మ్యారేజ్ చేసుకుంటేనే ఎన్ని మాటలు అంటారో, కొట్లాట్లు. అలాంటిది 2 డిఫరెంట్ కల్చర్స్, 2 స్టేట్ని కలిసేలా చేశారు వీళ్ళు. ఆ కపుల్ కలవడానికి ఒక మినీ యుద్ధమే చేస్తుంటారు కదా. ఇట్ సైడ్ మొత్తం తెలుగు, ఇట్ సైడ్ మొత్తం మలయాళం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉంది ఇక్కడ. కానీ ప్రేమకు అవేం అడ్డు రాలేదు, లాస్ట్కి ప్రేమే గెలిచింది. అందుకే ఈ మ్యారేజ్ నా ఫేవరెట్. అండ్ ఈ కపుల్స్ కూడా నా ఫేవరెట్, సూపర్ డూపర్ కపుల్స్ కదా. పెళ్ళికూతురు అన్న ఆహ్వానము, వెల్కమింగ్ అన్నమాట. బామ్మర్దికి బావ వాచ్ ప్రజెంటెడ్. పెళ్ళికొడుకు వాళ్ళని పెళ్ళికూతురు వాళ్ళు ఆహ్వానించాలి. ఆ తర్వాత అందరూ కలిసిపోయి ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అవ్వాలి. ఇదే మెయిన్ ఇక్కడ వీళ్ళ సాంప్రదాయము.
మన పెళ్లిలో బ్యాక్ సైడ్ లో వెంకటేశ్వర స్వామిని లేదా రాముడి విగ్రహాన్ని పెడతారు కదా, వీళ్ళైతే కృష్ణుడు పెట్టారు. డెకరేషన్ లో కూడా కృష్ణుడే ఉంది. ఈ కలశాలు చూసారా, వెరైటీగా ఉన్నాయి. వడ్లు పోసి దానిపైన ఇది కొబ్బరి పువ్వు అనుకుంటా, కొబ్బరి పువ్వు పెట్టారు. 2 సైడ్లు 2 పెట్టారు కలశాలు. మనకైతే స్టేజ్ మీదనే పీటలు వేసేస్తారు. వీళ్ళకి స్టేజ్ మీద మళ్ళీ సపరేట్ స్టేజ్ వేసి మరి పీటలు వేసి పెట్టారు. బాగుంది కదా, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. చెప్పడం మర్చిపోయా, నేనంతా కేరళ వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ కి కరెక్ట్ గా మ్యాచ్ చేశారనమాట. డ్రెస్సింగ్ అండ్ జ్యువెలరీ మీరే చూడొచ్చు. నా జ్యువెలరీ, డ్రెస్, అక్కడ వాళ్ళు వేసుకుంటే డ్రెస్ సేమ్ ఉంది. మండపం చుట్టూ పెళ్లి కాని అమ్మాయిలు దీపాలు పట్టుకొని 5 రౌండ్లు చుట్టూ పెళ్లి కూతురుతో పాటు తిరిగి ఆ తర్వాత పెళ్లి కూతుర్ని మండపం ఎక్కించాలి. ఎక్కువ ఫార్మాలిటీస్ ఏం లేవు, డైరెక్ట్గా తాళి కట్టడమే. మనలాగా ఆకు ఒక్క జీలకర్ర బెల్లం ఫార్మాలిటీస్ ఏం లేవు వీళ్ళకి. ఫైనలీ కపుల్స్ అయిపోయారు అఫీషియల్గా. ద హ్యాపీయెస్ట్ మూమెంట్ హ్యాపెండ్. పెళ్ళికి రవితేజ నన్నిమ్మల గారు వచ్చారు. అది యూట్యూబ్లో తమ్మాడా దాంట్లో వీడియోస్ చేస్తూ ఉంటారు. మీ ఛానల్ పేరు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రెటీ క్వీన్ శ్రీ. ఇప్పుడైతే కేరళ స్టైల్ మ్యారేజ్ ఫుడ్ తినబోతున్నాం. దీనిలో నేమ్స్ నాకు అస్సలు తెలియదు. ఇన్ని పెట్టారు ఐటమ్స్. మా కోసం స్పెషల్ గా వైట్ రైస్ చేశారు. నార్మల్ గా అయితే ఇక్కడ బ్రౌన్ రైస్ లావుగా ఉంటాయి కదా, ఆ రైస్. మేము మాత్రం వైట్ రైస్ పెట్టించుకున్నాం. అప్పడం, అట్టిపండు, ఇక్కడ స్వీట్ ఉంది. మ్యాక్సిమం అన్నీ కొత్తగా ఉన్నాయి వెరైటీస్. పైనాపిల్ పెరుగు, బీట్రూట్ పచ్చడి, ఎక్సెట్రా ఎక్సెట్రా. మార్నింగ్ 10 AM మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 5 అయింది. రిసెప్షన్ స్టార్ట్. స్నాక్స్కి అరటికాయ బజ్జీ, టీ ఉన్నాయి. కానీ మేము మిరపకాయ బజ్జీలు వేసేంత వరకు వెయిట్ చేసి నేను కెమెరామెన్ ఫుల్గా కుమ్మేశాము. లోపలికి ఎంటర్ అయ్యాక అర్థమైంది బజ్జీలన్నీ కుమ్మేయకుండా ఉండాల్సిందని. ఎందుకంటే లోపల వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి కుమ్మేయడానికి. నా ఫేవరెట్ కేరళ హల్వా కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడైతే ఫస్ట్ టేస్ట్ చేస్తా. స్వీట్ సూపర్ ఉంది. బ్రెడ్ హల్వారా, జీడిపప్పు. ఇక్కడైతే ఫ్రూట్ సెక్షన్ కూడా ఉంది. ఫ్రూట్, పైనాపిల్ అండ్ కర్బూజా ఉంది.
ఫేవరెట్ ఐస్ క్రీమ్. లాస్ట్ లో అంతా అయిపోయినాక ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరబ్బా. ఈ కేక్ నైట్ రిసెప్షన్లో ఎండింగ్లో కోయడానికి 3 layers బటర్ స్కాచ్ కూల్ కేక్ ఇది. అది ఇది ఆపం మేకింగ్ వీడియో. ఒక చలాకీ లేదు, తిప్పడం లేదు, అటు ఇటు కాలడం లేదు, పిండి పోయడం, మడత పెట్టడం, కాలినాక చేత్తోనే తీసి కుప్పలోకి వేయడం. ఇంటికి వెళ్ళాక మా ఇంట్లో ట్రై చేసి మా కెమెరామెన్ మీద ప్రయోగం చేస్తా. రిసెప్షన్ స్టార్టెడ్. మనం ఫస్ట్ తిండి, ఆ తర్వాత ఫోటో సెక్షన్ అనమాట. ఫోటో సెక్షన్కి వచ్చాము ఇప్పుడే. వచ్చిన వాళ్ళందరికీ చాక్లెట్స్ ఇవ్వాలంట, ఇది వీళ్ళ పద్ధతి. ఇప్పుడు మన ఫేవరెట్ ఈవెంట్ స్టార్ట్ అయింది. నాకు ఫేవరెట్ ఎందుకంటే పక్కన వాళ్ళు, ప్రపంచము ఎవరు ఏమనుకుంటారో ఏంటో అనేది లేకుండా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే మూమెంట్ అని చెప్పచ్చు. ఇంతకుముందు చెప్పానే అదే కేక్ ఇది. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. మొత్తానికి ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ఫుల్. నాకైతే పర్సనల్గా నా లైఫ్లో ఈ మ్యారేజ్కి అటెండ్ అవ్వడం ఒక స్పెషల్ ఈవెంట్గా మిగిలిపోతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.